పవన్ కళ్యాణ్ తీసుకోబోయే శాలరీ ఎంత? ఇప్పుడు నిన్నటి వరకు ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూసిన ప్రజలందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఏంటంటే ఇన్ని రోజులు సినిమాల పరంగా ఒక 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు ఇట్లా రెమ్యునరేషన్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఒక రాజకీయ నాయకుడిగా ఆయన స్థిరపడిన తర్వాత మరి నెల నెల ఒక జీతం అనేది ఎంత తీసుకుంటాడు అని కూడా చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సో ఆ విషయానికి వస్తే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ఈ ఎమ్మెల్యేలకు అండ్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ శాలరీలు ఏంటంటే ఒక మన ప్రతి రాష్ట్రానికి కూడా సేమ్ అనేవి ఉండవు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి ఒక్కొక్క తీరు ఉంటుంది. సో అట్లా మనం ఆర్థిక పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులకు బట్టి వాళ్ళకు అధికారులకు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకు వాళ్ళ జీతాలు అనేవి వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మరియు ఇప్పుడు డిప్యూటీ సీఎం గిట తీసుకుపోయే అవకాశాలు గిట ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 1,75,000 నుంచి 2,50,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. సో అలా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఎవరికి ఎట్లా అంటే ప్రభుత్వం తరపు నుంచి అన్నీ కూడా ఉంటాయి. అలవెన్సెస్ కావచ్చు, వాళ్ళకు ట్రావెలింగ్ ఖర్చులు కావచ్చు, ఫోన్ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచే చూసుకోబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే మ్యాక్సిమం మనకు 3 లక్షల వరకు కూడా పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన ఏంటంటే పవన్ కళ్యాణ్ జీతం ఎంత అని ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. 1,75,000 నుంచి 2,50,000 వరకు 3 లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో పవన్ కళ్యాణ్ ఆయన విషయానికి వస్తే మనకు ఒక వీడియో కూడా చెప్పడం జరిగింది, దాని గురించి ఒకసారి చెప్పడం జరిగింది జీతం గురించి. సో అది విన్నాం మనం ఇప్పుడు. ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం జీతం తీసుకునేవాడు, రుణపడి ఉన్నట్టు నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పటిషన్. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాడు. నీకు డబ్బులు ఇచ్చారో మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండటానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడు నేను భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యేకి తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని 1000 ఇచ్చేస్తాను బయటికి, వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తాను అంటే, సో మనం ఈ వీడియోలో చూసినట్లయితే ఆయన ఏం చెప్తుందంటే ఖచ్చితంగా సంపూర్ణ జీతం తీసుకుంటా ఎమ్మెల్యేగా. అంటే సంపూర్ణ జీతం తీసుకున్నప్పటికీ కూడా దానికి 1000 నేను తిరిగిస్తాను, అది వేరే విషయం. కాకపోతే నేను ఖచ్చితంగా సంపూర్ణ జీతం తీసుకుంటాను. ఎందుకంటే ప్రజల సొమ్ము నేను తింటున్నా, అది నాకు గుర్తుండాలి. నేను చేసిన దానికి ప్రజలు నన్ను క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా. సో రేపు వాళ్ళు క్వశ్చన్ చేయాలి, ఆ విషయం నాకు గుర్తుండాలి, ప్రజలకు నేను తిరిగి ఇవ్వాలి అనే విషయం నాకు గుర్తుండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల సొమ్ము నేను తింటున్నా, వాళ్ళకి ఎంతో కొంత నేను ఇవ్వాలి, కాబట్టి నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను అనే విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడైతే మనకు ఆయనకు సంబంధించిన జీతము 1,75,000 నుంచి మ్యాక్సిమం 3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ శాలరీ విషయంలో పవన్ కళ్యాణ్ గురించి? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.